యెషయా గ్రంథము 62వ అధ్యాయము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6-7 వచనాలు మనము ఈ ఉదయ కాలంలో ధ్యానిద్దాం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దాని ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడని, బాహుబలం తోడనియు యెహోవా ఇలా ప్రమాణం చేశాడు. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇవ్వను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసము అన్యులు తాగరు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఆయన ప్రాకారముల మీద కావలి వారిగా దేవుడు నియమించి ఉన్నాడంట. మరి దేవుని బిడ్డలైన మనము కావలి వారిగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కావలి వారిగా అంటే మనము ప్రార్థించు వారిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ప్రతి పరిస్థితిని బట్టి ప్రార్థించుటకు దేవుడు నిన్ను ప్రత్యేక రీతిలో పిలుచుకున్నాడు. మరి ఈ కావలి వారు రేయైనను పగలైనను మౌనముగా ఉండక వారు ప్రార్థిస్తారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు యెరూషలేమును స్థాపించేంత వరకు, మరి లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు దేవునికి జ్ఞాపకకర్తలుగా మనం ఉండాలని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి నిరంతరము మన విన్నపాలను తెలియజేయువారిగా, మనం ప్రార్థన చేయువారిగా ఉండాలని ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలైన వారు ఈ దినాల్లో మరి అనేక సంఘాల్లో ప్రార్థన అనేటువంటి అనుభవము కరువైపోతుంది. ప్రార్థించే సంఘాలు తక్కువైపోతున్నాయి. ప్రార్థించే క్రైస్తవులు కరువైపోతున్నారు. ప్రార్థించే దైవజనులు కరువైపోతున్నారు. మరి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మరచి ఇతర కార్యక్రమాలపై శ్రద్ధ ఎక్కువ పెడుతున్నారు. ఇతర కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు. కానీ సంఘమునకు ముఖ్యంగా కావాల్సింది ప్రార్థన అనేటువంటి అస్థివారం లేదా పునాది. ప్రార్థన అనేటువంటి పునాది మీదనే సంఘం నిర్మించబడుతుంది, లేదా సంఘ బిడ్డలు నిర్మించబడతారు, ఒక కుటుంబము నిర్మించబడుతుంది. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలైన మనకు ప్రార్థన అనగా అందరికీ అర్థం తెలుసు. ప్రార్థన అంటే ఏంటి? మరి ఇర్మియా గ్రంథం 33:3 ప్రకారం దేవుడు అంటాడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని. అంటే ప్రార్థన అనేది సులువుగా, సింపుల్గా మనకు అర్థమయ్యే విధానంలో చెప్పాలంటే, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. దేవునితో మాట్లాడుట. మరి మనకు అత్యంత ముఖ్యమైన వారికి మనము ఫోన్ చేయలేకుండా ఉండలేము. వాళ్ళతో మాట్లాడకుండా మనకు ఒక దినము గడవదు. కనీసము ఒక దినానికి ఒక 4-5 సార్లన్నా వాళ్ళకి ఫోన్ చేస్తే కానీ మనకు నిద్ర పట్టదు. అకారణంగా, ఏ కారణం లేకపోయినా కూడా మనం వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతాము, ఎలా ఉన్నాం, ఏం సంగతి అని తెలుసుకుంటుంటాము. కానీ ఆ మాటల వల్ల నీకు ఆ క్షణంలో సంతోషము, లేదా ఆ యొక్క బంధము బలపరచబడ్డము జరుగుతుంది. కానీ అంతకంటే శ్రేష్టమైనది, అత్యంత ముఖ్యమైనది, నిన్ను సృష్టించిన, నిన్ను ప్రేమించి నీ కొరకు తన సమస్తాన్ని అర్పించుకున్నటువంటి దేవునితో మాట్లాడటం. మరి ఆ దేవునితో మాట్లాడడానికి దినము ఎంత సమయం కేటాయిస్తున్నావు? ఎంతసేపు మాట్లాడుతున్నావు?
ఆయనతో మాట్లాడడానికి ఏ టైం తీసుకున్నావు? మరి ఫోన్‌లో మనం మాట్లాడడానికి రీచార్జ్ చేయకపోతే ఫోన్ కట్ అయిపోద్ది. ఆ తర్వాత కొంతమంది ఏమంటారు, రీచార్జ్ చేయలేదు బ్రదర్, అందువల్ల నేను ఫోన్ చేయలేకపోతున్నాను. రీచార్జ్ అయిపోయింది అని చాలామంది చెప్తుంటారు. కానీ దేవునితో మాట్లాడడానికి మనకు రీచార్జ్ అక్కర్లేదు. అది ఉచితమైన కాల్. అది ఎల్లప్పుడూ నీతో మాట్లాడే కాల్. మరి అటువంటి నీతో నిత్యము మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవునితో మనము ఎంత సమయం మాట్లాడుతున్నాం? చాలామంది ఏమంటారంటే, మనకు మనకిష్టమైన వారితో అయితే మాట్లాడుకోవడానికి చాలా విషయాలుంటాయి. దేవునితో ఏం మాట్లాడతాం? దేవునితో మాట్లాడడానికి ఏం సంగతులుంటాయి? దేవా నీకు స్తోత్రం, నేను నీ బిడ్డనయ్యా, మరి నన్ను నువ్వు ఈరోజు నడిపించు అని చెప్పి ఒక మాట చెప్పేసేసి అక్కడి నుంచి పారిపోతే సరిపోతుంది తప్పనిచ్చి దేవునితో ఏం మాట్లాడాలి? అసలు దేవునితో మాట్లాడడం వల్ల లేదా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం వల్ల మరి నాకేమో మేలు లేదు. ఆ బాధ్యత వేరే వాళ్ళు చేస్తారు, ఆ పని ఇంకొకరు చేసుకుంటారు. నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. దాని కొరకు దేవుడు నన్ను ఎన్నుకోలేదు అనే విధంగా అనేకుల యొక్క ప్రవర్తన ఉంటుంది. చూడండి, దేవుడు స్పష్టంగా మనలను ప్రార్థన చేయడానికి పిలిచాడు అని మరి ఈ చదవబడిన వాక్యాల్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. దీనికంటే స్పష్టత ఇంకా మనకు తెలవాలి అంటే మరి 2వ దినవృత్తాంతముల గ్రంథంలోకి మనం వెళ్తే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదివితే ఇక్కడ అంటాడు, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడు గాని, దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. కాబట్టి దేశంలో మరి ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నప్పుడు మరి దేవుడు ఏమంటున్నాడు? వాన కురియనప్పుడు, మరి దేశం నాశనం చేసే పరిస్థితులు వస్తున్నప్పుడు, తెగుళ్ళు వస్తున్నప్పుడు ఏం చేయాలంట? నా పేరు పెట్టబడిన జనులు ప్రార్థన చేయాలి. నా పేరు ఎవరికి? దేవుని పేరు ఎవరికి పెట్టబడింది? నాకు మటుకు పెట్టబడలేదయ్యా, అందుకే నేను ప్రార్థన చేయడం లేదు అని. మరి ఆ పేరు నాకెడ పెట్టింది అంటే, నీవు ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నావో నీకు క్రైస్తవుడు అనే పేరు పెట్టబడింది. క్రైస్తవుడు అనగా క్రీస్తును ధరించినవాడు. కాబట్టి ఆయన పేరు నీకు తెలియకుండానే నీవు ధరించుకొని ఉన్నావు. బయటికి మనము ఆ పేరు చెప్పడానికి సిగ్గుపడచ్చేమో, ఆ పేరు క్రైస్తవుడిగా జీవించడానికి కష్టమేమో, క్రీస్తులా ప్రవర్తించడానికి ఇష్టం లేదేమో, కానీ మనము ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నామో అప్పుడు నీకు క్రైస్తవుడు అనే పేరు పెట్టబడింది. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నా పేరు ఎవరికైతే నేను పెట్టానో వారు ప్రార్థన చేయాలి. హల్లెలూయా! వారు ప్రార్థన చేయాలి. మరి దేవుడు సూటిగా నీతో నువ్వు ప్రార్థన చేసేవానిగా ఉండాలని కోరుకుంటున్నాడు, ప్రార్థించాలని కోరుకుంటున్నాడు. కానీ మరి అనేకులు ఈ దినమున ప్రార్థించడానికి ఆసక్తి లేదా ప్రార్థనలో గడపడానికి ఆసక్తి లేని వారిగా తయారవుతున్నారు. చూడండి, ఒక కాలంలో మన భారతదేశంలో ఎక్కువగా ప్రార్థనా కూటాలు జరిగేవి. ప్రార్థనా కూటాలు, ఉపవాస ప్రార్థనలు జరిగేవి. మరి డిజెఎస్ దినకరన్ గారు లాంటి గొప్ప గొప్ప దైవజనులు ఉన్న కాలంలో ఎక్కువగా ప్రార్థించేవారు. రాత్రంతా ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉండేవి. రాను రాను ఏమైపోయింది?
ప్రార్థన లేని సంఘాలుగా, ప్రార్థన లేని క్రైస్తవులుగా తయారైపోయి ఇప్పుడు అసలు మందిరాలకి రావడమే గొప్ప విషయం. ఆదివారం వచ్చి అటెండెన్స్ వేసుకుంటేనే అది చాలా గొప్ప. అంటే మేమంతా బిజీగా ఉన్నాం. మాకు టైము ఎక్కడ కూడా సమయం దొరకదు ప్రార్థన చేయడానికి. ఎప్పుడు కూడా మేము ప్రార్థన చేయకపోతే ఎవరికి నష్టం? ప్రార్థన చేయనందువల్ల దేవుడు ఏమైనా నష్టపోతాడా? దేవునికి ఏ నష్టం అనేది ఉండదు. మన ప్రార్థన చేయడం వలన మనకు ఏ మేలు కలుగుతుంది? చాలా మందికి అదే ఆలోచన. మరి ప్రార్థన ఎందుకు చేయాలా? ప్రార్థన చేయకుండా నేను నా యొక్క 6 దినాల కాలం అంతా కూడా నేను నా పనులలో తిరుక్కుంటూ ఆదివారం ఒక్కరోజు నేను వచ్చి దేవునికి కనబడి వెళ్ళిపోతే సరిపోతుంది కదా. దేవుని వాక్యంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. చూడండి, 145వ కీర్తన 145వ కీర్తన 18వ వచనం మనం చదువుదాం. 18వ వచనం దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉంటాడు. హల్లెలూయా. ప్రార్థన చేసే వారికి దేవుడిచ్చే గొప్ప భాగ్యం ఏంటంటే దేవుడు వారికి తోడై ఉండడం. హల్లెలూయా. మరి అనేకులు ప్రార్థన చేయక జీవితంలో సమస్యలు కొని తెచ్చుకున్న తర్వాత, కష్టాల్లో ఇరుక్కున్న తర్వాత, నేను దేవుని నమ్ముకున్నాను కదయ్యా, మరి ఎందుకు ఈ సమస్య వచ్చింది? నాకెందుకు ఈ యొక్క కష్టం? నాకెందుకు ఈ బాధ? ఎందుకు ఈ కష్టం వచ్చింది? దేవునికి సమీపంగా ఉంటే కష్టం రాదు. ఒకవేళ సమస్య వచ్చినా దేవుడి దాంట్లో నుంచి అద్భుతంగా నేను తప్పిస్తాడు. మరి దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నిజముగా మొరపెడుతున్నావా? లేదా వేషధారణ లాంటి ప్రార్థనలు ఉంటున్నాయా? నిజమైన ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో, హృదయపూర్వకమైన ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో, దానివల్ల నువ్వు పొందుకునే గొప్ప మేలు ఏంటంటే దేవుడు నీతో ఉండడం. హల్లెలూయా. మరి దేవుడు నాతో ఉండనక్కర్లేదు, నాకు చాలా మంది తోడుగా ఉంటానని చెప్పారు, వాళ్ళందరూ నా వెంట ఉంటే చాలు అనుకొని వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ప్రార్థన చేయబుద్ధి కాదు, ప్రార్థన చేసే ఆసక్తి కలగదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నిజంగా నువ్వు మొరపెడితే నేను నీకు తోడుగా ఉంటాను, నీ వెంట ఉంటాను నేను. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా ఇంకొక మాట మనం చదువుదాం. మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనం మనం చదువుదాం. 21. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు తెలిసిన? దేవుని నామాన్ని బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో, యేసు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి కుటుంబములకు దేవుని రక్షణ తోడై ఉంటది. దేవుని రక్షణ కంచె వారి కుటుంబానికి తోడుగా ఉంటుంది, ఆ వ్యక్తులకి తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ఒక దైవజనుడు చెప్తాడు, ప్రార్థన లేని ఇల్లు ఎటువంటిదంటే పైకప్పు లేని ఇల్లు అంట. పైకప్పు లేకుండా ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి, చుట్టూ 4 గోడలు కట్టి పైకప్పు లేకుండా ఇల్లు కడితే ఏమవుతుంది? వర్షం పడితే నెత్తి మీద పడుతుంది, పిడుగులు పడితే నెత్తి మీదే ఉంటుంది, ఎండ కొడితే తల మీద పడుతుంది, ఎవరైనా చెత్త వేసినా మన తల మీద పడుతుంది. కాబట్టి ప్రార్థన లేని ఒక కుటుంబం, ప్రార్థన లేని ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే పైకప్పు లేని ఇంటిలో నివసిస్తాడు. అప్పుడు తన జీవితంలో ప్రతిదినం ఏదో ఒక చెత్త నెత్తి మీద పడతానే ఉంటుంది, ఏదో ఒక సమస్య వాళ్ళ నెత్తి మీద పడతానే ఉంటాయి, ప్రతిరోజు పడతానే ఉంటాయి. ఎందుకంటే పైకప్పు లేదు కదా. పైకప్పు లేకుండా ఉండడం వల్ల దేవుని రక్షణ ఎలా ఉంటుంది? కానీ ఎవరైతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తారో వారందరూ దేవుని రక్షణను అనుభవిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకొక మాట కూడా మనం చదువుదాం.
మొదటి తిమోతి రాసిన పత్రిక మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి తిమోతి 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుదాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదినై ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది, నువ్వు సంపూర్ణ భక్తి, పై భక్తి కాదు, దేవుని శక్తి పొందుకోలేనటువంటి భక్తి కాదు, పరిపూర్ణమైనటువంటి దేవుని భక్తి, నిజంగా దేవుని మట్టికే విశ్వసించి ఆయనను మట్టికే వెంబడించేటటువంటి అన్ని సమయాల్లో మరి దేవుని యందు నిజమైన నిరీక్షణ కలిగి ఉండే భక్తి నీకు కలిగి ఉండాలంటే, మాన్యత కలిగి అంటే పరిశుద్ధ జీవితం నువ్వు జీవించాలంటే, ఈ లోకంలో నిజ క్రైస్తవుడిగా నువ్వు బ్రతకాలంటే, నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి నీ జీవిత కాలం అంతా ఏ విధమైన సమస్యలు లేకుండా నెమ్మదిగా మరి ఆరోగ్యంగా, సుఖంగా అంటే ఆరోగ్యంగా నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలంట? అన్నిటికంటే ముఖ్యంగా, హల్లెలూయా, వేటికంటే ముఖ్యంగా? అన్నిటికంటే ముఖ్యంగా నీ జీవితంలో నువ్వు ఏది ముఖ్యం అనుకుంటున్నావో ఆ ముఖ్యమైన వాటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. హల్లెలూయా. అదేంటది? ప్రార్థన. సాతానుడు ఏం చేస్తాడు? మిగతావన్నీ కూడా ముఖ్యమైనవిగా పెడతారు. ఇది వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఈరోజు నువ్వు సమయం ఈ విధంగా వృధా చేయడం చాలా ఇంపార్టెంట్. లేదు, నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు లేనిపోని పనులన్నీ జ్ఞాపకం చేస్తారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. లేదా ఉద్యోగంలో నువ్వు బిజీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ప్రార్థన కూడికలకు పాల్గొనకుండా ఎలా తప్పించుకోవాలని ఆలోచించి నువ్వు నిర్ణయాలు తీసుకుని తప్పించుకుపోవడం చాలా ఇంపార్టెంట్. ఇట్లా దేవుని కార్యక్రమాలకు, ప్రార్థనకు ఏ విధంగా తప్పించుకొని ఉండాలా, ఏ విధంగా మనము దాన్ని వదులుగొట్టుకొని పక్కకి వెళ్ళిపోవాలా, అప్పుడు ఏమవుతుంది? ఆ విధంగా మనం ప్రార్థనలో పాల్గొనుకుంటుంటే, ఆ విధంగా మనం ప్రార్థన చేయకపోతే ఏమవుతుందంట? మనకు మొట్టమొదట దేవుని మీద భక్తి తగ్గిపోతుంది, పరిశుద్ధ జీవితాన్ని కోల్పోతాం, మనస్సుకు నెమ్మది ఉండదు, శరీరానికి సుఖం ఉండదు. హల్లెలూయా. ఈ 4 నాకు పోయినాయి బ్రదర్ అంటే, ఎందుకు పోయినాయి సిస్టర్? ఎందుకు పోతున్నాయి బ్రదర్? ఏమైపోతుంది? ప్రార్థన జీవితం తగ్గిపోతుంది. ప్రార్థన జీవితం ఎక్కువైపోతే ఈ ఆశీర్వాదాలు ఎక్కువ ఉంటాయి మనకు. ఇవి మనకు తగ్గిపోతుంది. రోజు రోజుకి దేవుని భయం తగ్గిపోతుంది. దేవుని మనం సరిగా అనుసరించలేం లేదు. లోక సంబంధమైన వ్యక్తులతో ఉండే సంబంధాలే మనకు ముఖ్యమైపోతున్నాయి. లోక కార్యక్రమాల్లో మనం బిజీ అయిపోతున్నాం. మనము మరి అట్లా బిజీ అయిపోతుంటే ఏమవుతుందంట? దేవుని మీద భక్తి తగ్గిపోతాం, పరిశుద్ధ జీవితం కోల్పోతాం. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడితో సహవాసం చేయలేనప్పుడు మనకు పరిశుద్ధత కలగదు. పరిశుద్ధుడైన దేవునితో మనం గడిపినప్పుడే మనం పరిశుద్ధులుగా మాన్యత కలిగి జీవిస్తాం. లేకపోతే అపవిత్రత అంటుకుంటుంది. అపవిత్రత కలిగిన జీవితాలు జీవిస్తూ ఉంటారు. మరి నెమ్మది వారి కుటుంబాల్లో ఉండదు, వారి జీవితాల్లో నెమ్మది ఉండదు. ఆ నెమ్మది కలగడానికి ఎన్నెన్నో ప్రయాసపడుతుంటారు, నెమ్మది ఉండదు. అనారోగ్యం, ఏదో ఒక వ్యాధి వస్తూనే ఉంటుంది దీర్ఘకాలమైన. అది ఒక వ్యాధి పోతే ఇంకొక వ్యాధి, ఒకటి పోతే 4 రకాల వ్యాధులు. మరి వ్యాధిలో కూడా దేవుడు సుఖాన్ని ఇవ్వగలడు, క్షేమాన్ని ఇవ్వగలడు. హల్లెలూయా. నీ వ్యాధిని స్వస్థపరచగలడు. మరి అటువంటి సుఖమైన జీవితం ఎందుకు జీవించలేకపోతున్నావు? ఎందుకంటే
అన్నిటికంటే ముఖ్యమైన పని మనం చేయడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఈ పని చేయాలని హెచ్చరించాడంట. మనల్ని వేడుకోవడం లేదు. దయచేసి ప్రార్థన చేయండి అమ్మా. ఒక సమయం పెట్టుకొని ప్రార్థన చేయండి. ఎప్పుడైనా మీకు సమయం దొరికినప్పుడు ప్రార్థన చేయండి అని దేవుడు మనతో చెప్పలేదు. దేవుడు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే మీరు సమస్య పాలవుతారు. ప్రార్థన చేయకపోతే మీ కుటుంబంలో శోధనలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఈ పని మీరు చేయాలని నేను హెచ్చరిస్తున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హెచ్చరిక అంటే ఏంది? అది చేయకపోతే అపాయము కలగబోతుంది. అప్పుడే హెచ్చరిక అని వస్తుంది. ఈ పని చేయకపోతే అపాయము కలుగుతుంది, జాగ్రత్త. అందుకే చాలా కుటుంబంలో ఎన్నో అపాయాలు వస్తూ ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి అపాయాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటికి సరైన ఉపాయం కూడా వాళ్ళ దగ్గర ఉండదు, ఆలోచన ఉండదు. దాంట్లో సో అటువంటి పరిస్థితిలో మరి దేవుని ఆలోచన లేకుండా తప్పటడుగులు వేస్తుంటారు. దేవుడు అంటున్నాడు, మనము దేవునికి ప్రార్థించేవారిగా, ప్రభువుని అనుసరించేవారిగా ఎప్పుడైతే మనం ఒక క్రమమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటామో అప్పుడే దేవుని యొక్క కంచె మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలంట. దేవుడు ఎప్పుడు ప్రార్థన చేయమని చెప్తున్నాడు మనల్ని? ఏ సమయంలో ప్రార్థన చేయమంటున్నాడు? చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుతాం. యేసు ప్రభువు చెప్తున్నాడు, వారు విసుగక నిత్యము ప్రార్థన చుండవన్నట్టుకు వారితో ఈ ఉపమానం చెప్పాడంట. ఎప్పుడు ప్రార్థన చేయాలా? నిత్యం ప్రార్థన చేయాలా. హల్లెలూయా. అదట కుదరతదా ప్రార్థన చేయడానికి? ప్రార్థన చేయాలంటే నేను ఒక స్థలంలో వెళ్ళి కూర్చొని అన్ని పనులు పక్కన పెట్టేసి ఆ విధంగా ఉంటే కదా ప్రార్థన చేయడం అంటే. అట్లా కాకుండా నేను ఎట్లా ప్రార్థన చేయగలను అంటే, దేవుడు అంటాడు, అన్ని సమయాల్లో నువ్వు నాతో మాట్లాడగలవు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక పని చేస్తూ ఫోన్లో ఎలా మాట్లాడగలుగుతున్నాం? చాలా మంది డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతూ వెళ్తుంటారు. అది అపాయకరమని తెలిసి కూడా వాళ్ళు ఫోన్లలో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటారు. కొంతమంది వంట చేస్తూ ఫోన్లో మాట్లాడుతుంటారు. ఇంకా వాళ్ళు కొంతమంది రోడ్లో నడుస్తూ ఫోన్లో మాట్లాడుతుంటారు. ఆఫ్టర్ ఆల్ ఫోనే మనం మాట్లాడగలుగుతున్నప్పుడు మరి దేవునితో మనం మాట్లాడలేమా? దానికి ఒక ప్రత్యేకమైన టైం, బ్రదర్, ఆ టైం నాకు దొరకడం లేదు. ఆ టైం కనుక నాకు దొరికితేనా నేను ఎట్లా ప్రార్థన చేస్తాను తెలుసా అంటారు కొంతమంది. ఆహా, అటువంటి ప్రార్థన చేసే వాళ్ళ కోసం దేవుడు నిజంగా ఎదురు చూస్తున్నాడేమో. ఆ సమయం కనుక నాకు దొరికితే నేను ఎట్లా ప్రార్థన చేసేదాన్ని తెలుసా, ఎట్లా ప్రార్థన చేసేవాడిని తెలుసా. మనం ఏంటంటే అనవసరమైన మాటలు మాట్లాడడం అవసరం లేదు. ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర మనకు వేషధారణ అక్కర్లేదు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, నీతో మాట్లాడాలని ఆశ కలిగిన దేవుడు ఆయన. దానికోసం నేను ఏదో సందర్భం, సమయం కాదు. నువ్వు రోడ్లో నడుస్తూ దేవునితో మాట్లాడు, నువ్వు బండిలో వెళ్తూ దేవునితో మాట్లాడు, నువ్వు ఉద్యోగం చేస్తూ దేవునితో మాట్లాడు, వంట చేస్తూ దేవునితో మాట్లాడు, నువ్వు ఏ పనులు చేస్తున్నా చదువుకుంటూ దేవునితో మాట్లాడు. అన్ని సమయాల్లో దేవుడు ఆయనతో మాట్లాడమంటున్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలాగే సంఘ కార్యక్రమాల్లో, ప్రార్థనా సమావేశాల్లో పాల్గొను. అది నీకు మేలే కానీ అది నీ కీడు కాదు. ఫోన్లో మాట్లాడడం వల్ల రకరకాల వ్యాధులు వచ్చేస్తాయి. దేవునితో మాట్లాడడం వల్ల అద్భుతమైన స్వస్థతలు కలుగుతాయి, అద్భుతమైన విడుదల మనం పొందుకుంటాం. హల్లెలూయా. దేవునితో మాట్లాడే అలవాటు ఒక వ్యక్తికి వచ్చేసింది అంటే అనవసరమైన మాటలన్నీ కూడా అసలు ఇంకా మాట్లాడరు. అనవసరమైన వ్యక్తులతో మాట్లాడడానికి వాళ్ళకి టైం ఉండదు. అనవసరమైనటువంటి మిగతా అన్ని పనులు కూడా అది టైం వేస్ట్ పనులు అనిపిస్తాయి.
దేవునితో మాట్లాడే ఆ రుచి అనుభవించిన వ్యక్తికి దేవునితో గడపడానికి ఎక్కువగా ఆశపడతాడు. ఎక్కడ ఉన్నా యేసయ్యతో మాట్లాడని వాళ్ళ హృదయం పరితపిస్తుంది. హల్లెలూయా. మనకు దేవుని మీద ఆ తపన, ఆశ కలగడం లేదు అంటే మనము ఎక్కడో ప్రార్థనా జీవితంలో దిగజారిపోయి ఉన్నాం. మనకు దేవునితో మాట్లాడాలనే ఆశ కాకుండా ఇతరులతో మాట్లాడాలనేటువంటి ఆశ మనలో అధికంగా కలుగుతుంది అంటే మనము అన్నిటికంటే లాస్ట్‌గా దేవునితో మాట్లాడడానికి పెట్టుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా దీన్ని ముందు పెట్టిన దాన్ని వెనక్కి పెట్టి మిగతావన్నీ ముందు పెట్టుకుంటున్నాం. దానివల్ల మనం ఎంతో నష్టపోతున్నాం. ఎంతో ఇబ్బంది పాలవుతున్నాం. హల్లెలూయా. జాగ్రత్త. అపవాది దేవుడు ఏది ముఖ్యమంటాడో దాన్ని ప్రాముఖ్యత లేని దానిగా, ప్రాముఖ్యత లేని వాటిని అత్యంత ముఖ్యమైన వారిగా సాతానుడు మన జీవితంలో మారుస్తుంటాడు. అది జ్ఞానం కలిగిన వాళ్ళు తెలుసుకొని అనవసరమైన వాటిని పక్కన పెట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఇవి. వీటిని పక్కన పెట్టి దేవుడు అప్పగించిన మొట్టమొదటి పని దేవునితో మాట్లాడే పని. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో దేవునితో మాట్లాడడం ఆపేశాడంట. దేవుడు అంటాడు, ఆదాము రోజు నువ్వు నాతో మాట్లాడతావే, ఈరోజు నువ్వు ఎక్కడున్నావయ్యా, ఎక్కడ దాగుతున్నావు, అవ్వా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి వచ్చి పిలుస్తుంటే నేను చెట్ల చాటులో దాక్కున్నాను, అక్కడ దాక్కున్నాను, ఇక్కడ దాక్కున్నాను. ఎందుకని? ఎప్పుడైతే పాపం చేశాడో అతడు ప్రార్థన చేయలేడు. ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. హల్లెలూయా. మనలో ప్రార్థన జీవితం తగ్గిందంటే మనం పాపంలో పడిపోతాం. మనలో ప్రార్థన జీవితం పెరిగిపోయిందంటే మనం పరిశుద్ధులమైపోతాం. పాపానికి దూరం అయిపోతాం మనం. హల్లెలూయా. ఇంకొన్ని విషయాలు మనము నెక్స్ట్ ఉదయకాల సమయంలో మనం తెలుసుకుందాం. కళ్ళు వంచుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయినా. మరి మీ పేరు పెట్టబడిన జనులు ప్రార్థించాలని మీరు కోరుకుంటున్నారు, మీతో మాట్లాడాలని కోరుకుంటున్నారు. తండ్రి, ఈ దినమున అన్నిటికంటే ముఖ్యంగా మీరు అప్పగించిన బాధ్యతను అనేకులు విస్మరిస్తున్నారయ్యా. మరి అటు ప్రార్థన చేయడానికి మాకు టైం లేదు, దేవునితో మాట్లాడేందుకు మాకు సమయం లేదు అని మరి తెలియపరుస్తున్నారు. దానివల్ల ఎన్నో నష్టం, ఎంతో ఇబ్బంది, ఎంతో పోరాటాలు, సమస్యలు, మరి వాళ్ళే పాపములో పడిపోయేటటువంటి పరిస్థితులు మరి ఎదుర్కొంటున్నారు. అయినా కూడా మరి దీనికి కారణం ఏంటి? మనం ప్రభువుతో మాట్లాడలేనటువంటి పరిస్థితే అని గ్రహింపు లేకుండా ఉంటున్నారు నాయన. మరి ఇంకొంతమంది తండ్రి ప్రార్థిస్తున్నారే కానీ వారిలో నిజమైన ప్రార్థన లేదు, వేషధారణతో కూడిన ప్రార్థనలు వస్తున్నాయి. దేవా తండ్రి, మీ కృప దయచేసి అంచె దినాల్లో నైనా మేము జీవిస్తున్నామనే జ్ఞానం కలిగి నిజమైన ప్రార్థన, దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రార్థనలు చేస్తూ అయ్యా, మేము ఈ లోకంలో నిజమైన భక్తిలో, పరిశుద్ధతలో, నెమ్మదిగా, సుఖంగా జీవించే విధంగా మమ్మల్ని, మా కుటుంబములను మీరు పరిశుద్ధపరచమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.